భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో కుట్టు మిషన్లు మాయమయ్యాయి. గత ప్రభుత్వం మైనార్టీ మహిళల కోసం కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు నియోజకవర్గానికి 100 కుట్టు మిషన్లు మంజూరు చేసింది. లబ్ధిదారుల ఎంపిక చేసి ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు కుట్టు మిషన్లు పంపించింది. పంపిణీ చేసే సమయానికి సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు మిషన్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసే క్రమంలో మిషన్లు లెక్క చూడగా మిషన్లు దొంగలించబడ్డాయన్న విషయం బయటపడింది. మొత్తం 83 మిషన్లకు గాను 19 పూర్తి సెట్లు, 49 మోటార్లు, 14 స్టాండ్లు, 17 మిషన్ టేబుల్స్ మాయమయ్యాయి. దీనిపై విచారణ చేసి దొంగలను పట్టుకోవాలని ఎంపీడీఓ పోలీసులను ఆశ్రయించారు. అశ్వారావుపేట కాన్స్టిట్యున్సీలో మొత్తం 23 మిషన్లు కుట్టు మిషన్లు మంజూరు చేయడం జరిగింది. దాన్ని మన గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ మండల పరిషత్తులో స్టోర్ చేశారు. అప్పుడు ఎమ్మటే అన్ఎక్స్పెక్టెడ్ ఎలక్షన్స్ రావడం వల్ల పంపిణీ చేయడం జరగలేదు. ఇప్పుడు ప్రజెంట్ వాటిని గౌరవ మినిస్టర్ గారి ద్వారా పంపిణీ చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కోవడం ద్వారా అవి అసలు ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దామని చెక్ చేయగా దానిలో ఇక్కడ జరిగిన విధంగా మిస్ అయినట్టు మా దృష్టికి వచ్చింది. మోటార్స్ 83 గాను 49 మిస్ అయినాయి. అలాగే హెడ్స్ 83 గాను 19 మిస్ అయినాయి. బేస్ స్టాండ్ చెక్క బల్లాలు 17 మిస్ అయినాయి. ఐరన్ స్టాండ్ 14 మిస్ అయినాయి సార్. దీన్ని ఈ విషయాన్ని గత ఎంపీడీ గారి దృష్టికి తీసుకెళ్ళగా అది ఆఫీసర్ మిస్ అయినట్టుగా చెప్తున్నారు. కాబట్టి దీన్ని తదుపరి చర్య కోసం ఎస్ఐ గారికి ఈరోజు కంప్లైంట్ చేయడం జరుగుతుంది సార్. దాని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత తదుపరి విషయాన్ని తెలియపరుస్తున్నాను.